మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 ఇది నా సెల్ నెంబర్. మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు. అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా 100 రూపాయల్లోనూ చేయలేరు. అట్లా వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, మా దగ్గరైనా చేయించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు. ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా, అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా, ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు. పెద్దలకి తర్పణాలు వదలడం ఉంటుంది, చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ వ్రతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు. మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా. ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి తులలో ప్రవేశించి ఇక్కడ 16వ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి. అది మధ్యలో దూరింది, మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా నెల రోజులు, ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు, అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిశాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి 7వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ 7వ స్థానంలో రవి యొక్క సంచారం శుభ ఫలితాలు ఇస్తుందా, అశుభ ఫలితాలు ఇస్తుందా? అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు సుమారుగా ఈ నెల రోజుల కాలము కూడా 7వ స్థానంలో సంచరించేటటువంటి రవి ఏ విధమైన ఫలితాలు ఈ మేషరాశి వారికి ఇవ్వబోతున్నారు అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఋషులు అందించినటువంటి ఈ శాస్త్రాన్నే మనం చదువుకుందాము. వేరే మన సొంత మాటలు కానీ మన సొంత అభిప్రాయాలు కానీ ఇందులో చొప్పించవద్దండి, చొప్పించను కూడా. కాబట్టి ఇక్కడ ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే సామంత జన విద్వేష దారాపీడా సుతామయం ఉత్సాహభంగ కార్యాణి గోచారే సప్తమే రవౌ. రవి కనుక 7వ స్థానంలో చేసినట్టయితే బంధుమిత్ర పరివారాలందరూ కూడా సమస్త జనాలు కూడా విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మనకి విరోధంగానే అవుతారు. అలాగే దారాపీడ అంటే కళత్రం అంటే భార్యకు, సంతానచ్చ సుతామయం అంటే శృతులంటే మన సంతానం, వాళ్ళందరూ కూడా అనారోగ్యం కలిగేటటువంటి అవకాశం ఉన్నది. శరీర పీడ కలుగుతుంది. ఉత్సాహం అంతా కూడా భంగం అయిపోతూ ఉంటుంది. ఏ ప్రయత్నం కార్యాణి ఉత్సాహభంగ కార్యాణి, మీరు ఏ పనైనా చేయాలని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించినా కూడా దాంట్లో మీకు భంగమే ఏర్పడుతుంది, అపజయమే కలుగుతుంది, కానీ ముందుకు వెళ్ళజాలరు. ఎప్పుడంటే 7వ స్థానంలో సంచారం రవి చేస్తున్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు. ఫలితాది మనకు పరిష్కారం మామూలే కదండి. నవగ్రహ జపం చేసుకోవటం కానీ, అందులో మొట్టమొదటి శ్లోకం సూర్య భగవానుడిదే. ఇంకా విశేషంగా చేసుకోవాలి అనుకున్నట్టయితే సూర్య నమస్కారాలు చేసే అవకాశము అది వచ్చి ఉన్నట్టయితే ఆ విధానాలు అది ఇంకా చాలా మంచిది. ముందు ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుతూ ఉంటుంది. ఇక పుణ్యం కావాలి అన్నట్టయితే ఆదిత్య హృదయం, ఎందుకంటే
ఈ ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడు అంతటి వాడే పఠించినటువంటిది కాబట్టి అటువంటి ఆదిత్య హృదయం చదువుకోవటం కానీ ఇవన్నీ కూడా ఒకదాన్ని మించినటువంటి ఒకటి, అంటే ఒకటి తక్కువ ఒకటి మించి తక్కువ ఎక్కువ అని ఏమి కాదండి, ఒకదానిని మించింది ఒకటి. అంటే మీరు తక్కువని ఏదేనైతే అనుకున్నారో అది ఈ మీ ఎక్కువ అనుకున్న దాన్ని కూడా మించి ఉండవచ్చు, ఒకదాన్ని మించి మరొకటి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా చక్కగా ఈ సూర్యుడికి సంబంధించిన ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఏదో ఒకటి ఆచరించండి, వీటి నుంచి సునాయాసంగా బయటపడండి. శుభం భూయాత్. తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు సంచారం చేస్తూ ఉంటారు. సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా, అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది. కన్య తర్వాత మరి తులా అంటే రెండవదే కదండి, అంచేత రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలోనే మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏ విధమైన ఫలితాలంటే హీనత్వం, దుష్ట సంసర్గ, మనస్తాప, శిరోవ్యధ, నిష్ఫలం, కృషి వాణిజ్యం, విత్తరాశి గతేరవవు. విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని, ధనం అనేటువంటి రెండో స్థానాన్ని ధనస్థానము అని కూడా అంటూ ఉంటారు. అంచేత ఈ రెండవ స్థానంలో గనక రవి సంచరించేటటువంటి కాలంలో హీనత్వం అంటే దారిద్ర్యం అనుభవించటం, దుష్ట సంసర్గ, దుష్టులైన వాళ్ళతో మనం కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళతో సహవాసం చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటాయి. మనస్తాప, మనోవిచారం, మనస్తాపం, శిరోవ్యధ, తలనొప్పి, శిరస భారం, తలనొప్పి అంటుంటావి అటువంటివి. నిష్ఫలం, ఏ పని చేసినా కూడా మీకు ఏ ఫలితమైన శుభఫలితాలు రాకపోవటం. కృషి వాణిజ్యం, వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యవసాయం కానీ, ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి, వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి. ఆ పని చేసేటటువంటి ఆ వృత్తిలో మనకి లాభం రావాలని చేస్తాం, నష్టం రావాలని ఎవరు చేయరు కదా. అయితే ఆ లాభం రాకపోగా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు తెలియజేసినటువంటి విషయం. అందుచేత ఈ రెండో కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం తులారా సంచరించడం అనేది శుభ ఫలితములను ఇవ్వజాలదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు అవి ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి 1 కేజీ పావు కందులు తీసుకొని ఓ బ్రాహ్మణ దానం ఇవ్వండి. నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ జపాలను చేసుకోండి. అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య హృదయం ఒకటి నేర్చుకుని చదువుకున్నా సరే, పుస్తకం చూసి చదువుకున్నా సరే, లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది, అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగా బాధపడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధమైనటువంటి పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నెల రోజులు ఈ రవి బారి నుండి తప్పించుకోవచ్చు. ఈ రెండో స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలు అనుభవించవచ్చు. శుభం భూయాత్.